హలో ఆల్, నేను ఒక 3 days బ్యాక్ బిగ్ బాస్కెట్ నుండి ఈ చీజ్ని ఆర్డర్ చేశాను. నేను ఇది 2 days శాండ్విచ్లో యూజ్ చేశాను. బట్ నాకు టేస్ట్ అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు. బట్ ఈరోజు నేను కార్న్ చీజ్ చేద్దామని చూస్తే అది ఇలా టర్న్ అవుట్ హీట్కి పెట్టిన వెంటనే అది మెల్ట్ అయిపోతుంది. బట్ ఇది ఎంతసేపు ఉంచినా సరే మెల్ట్ అవ్వకుండా ఇలా లంప్స్ లాగా ఫామ్ అయిపోయింది. చూడండి, మీకే తెలుస్తుంది. సో ఆ స్వీట్ కార్న్ రెసిపీ అలా అయ్యేసరికి నేను ఒకసారి ఈ చీజ్ని డైరెక్ట్గా ప్యాన్ మీద హీట్ చేసి చూద్దాము అనుకున్నాను. హీట్ చేస్తే అసలు ఇది మెల్ట్ అవుతుందా లేకపోతే మళ్ళీ లంప్స్ లాగా ఫామ్ అవుతుందా చూద్దాం అనుకున్నాను. నేను ఈ చీజ్ని ఆల్రెడీ 2 days శాండ్విచెస్లో యూజ్ చేశాను. బట్ నేను శాండ్విచ్ని ఎక్కువసేపు టోస్ట్ చేయలేదు. సో నేను అందుకే చీజ్ ఇంకా మెల్ట్ అవ్వలేదేమో అనుకున్నాను. కానీ స్వీట్ కార్న్ రెసిపీ చేసిన తర్వాత అదేంటి చీజ్ ఇలా అయింది అనుకున్నాను. సో నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన ఈ చీజ్ని డైరెక్ట్గా వేసేసాను. నార్మల్గా చీజ్ మనం డైరెక్ట్గా ప్యాన్ మీద వేస్తే వెంటనే మెల్ట్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ నేను ½ an hour హీట్ చేసినా కూడా మెల్ట్ అవ్వలేదు. ఎంతసేపు హీట్ చేసినా సరే ఇలా ప్యాన్ కి స్టిక్ అవుతుంది, లేకపోతే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. కానీ ఇదైతే మెల్ట్ అవ్వట్లేదు. వీడియో లాంగ్ అవుతుంది కదా అని నేను ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను. కానీ ఇది చూస్తే మీకే తెలుస్తుంది కదా ఈ చీజ్ ఎలా అవుతుందో. నేనైతే ఏ బ్రాండ్ కి నెగిటివ్ పబ్లిసిటీ అయితే చేయట్లేదు. పర్సనల్ గా నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని నేను వీడియో చేశాను. ఇది ఎవరికన్నా యూస్ అవుతుంది అని. ఐ నో మిల్కీ మిస్ట్ అనేది నోన్ బ్రాండే. నాకు చాలా ట్రస్ట్ కూడా ఉండేది. ఎందుకంటే మేము ఎక్కువ కర్డ్ మిల్కీ మిస్ట్ నుండి ఆర్డర్ చేస్తాము. సో నేను అదే ట్రస్ట్ తో చీజ్ ఆర్డర్ చేశాను. కానీ ఇది ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతసేపటికి ఇది ప్యాన్ మీద ఉంటే మెల్ట్ అవ్వట్లేదని నేను డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద కూడా పెట్టి చూసాను మెల్ట్ అవుతుందేమో అని. బట్ అలా పెట్టినా సరే ఇది లంప్స్ లానే ఉంది, కానీ మెల్ట్ అయితే అవ్వలేదు. ఇది చూసిన వెంటనే నాకు చాలా భయం వేసింది. ఈ చీజ్ ని మేము 2 days శాండ్విచ్ లో తిన్నది అనుకున్నాను నేను. ఓన్లీ ఈ బ్రాండ్ చీజ్ అయినా లేకపోతే వేరే బ్రాండ్ చీజెస్ కూడా ఇలానే ఉన్నాయా అని చెప్పి నేను అమూల్ చీజ్ ని ఆర్డర్ చేశాను సేమ్ బిగ్ బాస్కెట్ నుండి. అమూల్ చీజ్ ని కూడా సేమ్ ప్యాన్ మీద హీట్ చేశాను. అది జస్ట్ ప్యాన్ మీద వేసిన 2 to 3 seconds లోనే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ మిల్కీ మిస్ట్ అయితే అలా అవ్వలేదు. మీరు వీడియో మొత్తం కంప్లీట్ గా చూస్తే మీకే తెలుస్తుంది ఏ చీజ్ ఎలా ఉంది అని. చాలా మంది మదర్స్ ఇంట్లో పిల్లలు పిజ్జా కానీ శాండ్విచ్ కానీ అడిగితే బయట నుండి తేవటం అన్హెల్దీ అని, ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుందని ఇలా చీజెస్ ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే చేస్తున్నారు. బట్ మీరు బయట చీజ్ ఆర్డర్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. అయినా నేను ఇక్కడ ఏ బ్రాండ్ ది తప్పనట్లేదు. బయట మార్కెట్ లో ఎగ్స్ అండ్ మిల్క్ దగ్గర నుండి అంతా కల్తీ అని తెలిసినా కూడా నేను చీజ్ ఆర్డర్ చేసుకున్నాను కదా, అది నా మిస్టేకే.